హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ చందనాస్. సో ఈ రోజు నేను మత్తిగోడు ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళబోతున్నాను, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. సో లెట్స్ గో. మేము యాక్చువల్లీ ఈ ట్రిప్కి బైక్ మీద వెళ్ళినాం. దట్స్ ద రీజన్ డైరెక్ట్గా క్యాప్చర్ చేసి ఎగ్జాక్ట్ వ్యూ చాలా బాగుండే అనమాట. ఇది మైసూర్ నుంచి 75 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది డిస్టెన్స్. అండ్ ఈ ఎలిఫెంట్ క్యాంప్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెస్ లో ఎలిఫెంట్స్ ఉంటాయి. అండ్ విల్ గెట్ టు వాచ్ దెమ్, కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. ఒక టికెట్ పర్ అడల్ట్ ఇస్ 100 రూపీస్. సో ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ గో. అండ్ మనం ఎంటర్ అయిపోయినాము ఎలిఫెంట్ క్యాంప్ కి. ఎలిఫెంట్ ని చూడగానే అదొక హ్యాపీనెస్. ఎందుకో తెలీదు, అన్ని యానిమల్స్ కంటే ఎలిఫెంట్ ని చూస్తే ఇన్నసెంట్ అనిపిస్తుంది, క్యూట్ అనిపిస్తుంది. అండ్ సమ్ టైమ్స్ డాగ్స్ కూడా నాకు అట్లానే ఇన్నసెంట్ గా అనిపిస్తుంది, కానీ ఎవ్రీ డాగ్ అనిపించదు. బట్ ఎలిఫెంట్ ని చూసినప్పుడు అయితే ఖచ్చితంగా హౌ ఇన్నసెంట్ అనిపిస్తుంది. సో ఐ లవ్ ఇట్ యాక్చువల్లీ బీయింగ్ దేర్. మనకి యానిమల్స్ నచ్చితే ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే సిటీకి దూరంగా హాయిగా వాళ్ళని చూస్తూ కొంచెం టైం స్పెండ్ చేసి మంచిగా హ్యాపీ ఫీలింగ్తో, హోల్ హార్టెడ్గా హ్యాపీ ఫీలింగ్తో వచ్చేస్తాము. సో మీకు నచ్చితే మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. నేను ఫీడ్ చేసిన దానికి, కానీ అది నచ్చినప్పుడే తింటుంది, మనం పెట్టినప్పుడు తినట్లే. ఈవెన్ కేర్ టేకర్స్ పెట్టినా కూడా దానికి ఎప్పుడైతే ఇష్టం తినాలి అనిపిస్తుందో అది అప్పుడే తింటుంది. సో నేను పెట్టగానే తినలే, ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ అట్లా వెయిట్ చేసిన తర్వాత తిన్నది. సో ఇదనమాట. ఎవ్రీ ఎలిఫెంట్ కి డైలీ ఫీడ్ చేస్తూ ఉంటారు, కేర్ టేకర్స్ ఉంటారు. పర్టికులర్లీ ఈ ఎలిఫెంట్ కి ఈ కేర్ టేకర్ అని చెప్పి ఉంటారు. అండ్ ఆల్సో దే ఆర్ వెరీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ యానిమల్స్ అనమాట. చాలా ప్రేమతో మంచిగా హ్యాపీగా చూసుకుంటున్నారు. అసలు ఏమనట్లేదు వాటిని. కొందరు కేర్ టేకర్స్ నేను చూసినంత వరకు అయితే కొడతా ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు. బట్ దెన్ ఐ డోంట్ నో, వాళ్ళకి అది చేయాలేమో అప్పుడప్పుడు. ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ దెమ్. బట్ దీస్ పీపుల్ నేను చూసినంత వరకు అయితే దే వర్ వెరీ గుడ్ టువర్డ్స్ యానిమల్స్ అనమాట. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ బుడ్డిది వచ్చేసి 5 ఇయర్సే. చాముండేశ్వరి, భువనేశ్వరి అంట నేమ్స్, వాళ్ళ సిస్టర్స్ అంట. అండ్ సో క్యూట్ కదా, చాలా చాలా క్యూట్ అనిపించింది నాకు. ఆ చిన్నదైతే చాలాసేపు దాంతో కూర్చొని అక్కడ ఆడుకుంటూ ఉండే. అండ్ వీఆర్ నాట్ అలౌడ్ టు టచ్ ఆర్ ఫీల్ దెమ్, జస్ట్ దూరం నుంచి చూసి వెళ్ళిపోవటమే. బట్ స్టిల్ మనకి బాత్ చేసేటప్పుడు వ్యూ కనిపించింది. యాక్చువల్లీ ఈ ఎలిఫెంట్ కొంచెం ఇంజర్డ్ అంట. సో దట్స్ ద రీజన్ ఇంకో కొంచెం స్పెషల్ కేర్, స్పెషల్గా బాత్ చేపించడము అట్లా చేస్తున్నారు. సో అది దాని కాల్కి కూడా పాపం ఏదో అయ్యింది. అండ్ ఓవరాల్ బాడీకి కూడా కొంచెం ఇంజ్యూరీస్ ఉండే. పాపం అనిపించింది చూడగానే. బట్ వాళ్ళు దాన్ని క్లీన్ చేస్తూ, బాత్ చేపిస్తూ, మెడిసిన్స్ అవన్నీ రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. సో టఫ్ జాబే. ఇప్పుడు మన చిన్న పిల్లలకి మనకేమన్నా అయితే వాళ్ళు ఏం చెప్పలేరు అని చాలా ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఇవి కూడా అంతే, వాళ్ళు కూడా ఏం చెప్పలేవు, వాళ్ళకి ఏమవుతుందో అర్థం కాదు, ఏం కాదు, స్టక్ అయిపోయి ఉంటాం కదా. సో దట్స్ వేర్ నాకు పెయిన్ఫుల్ అనిపించింది. అండ్ దెన్ ఈ బుజ్జి ఎలిఫెంట్ అయితే చాలాసేపు చూస్తూ ఉండేదాన్ని. అండ్ ఇది 36 ఇయర్స్ ఎలిఫెంట్ ఒకటి ఉంది, నేను అది చూపిస్తాను. ఇవి మోస్ట్ ప్రాబబ్లీ వాటి ఏజెస్ చెప్పారు, కానీ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ 36 ఇయర్స్ ఎలిఫెంట్ కూడా ఉండే, చాలా ఓల్డ్గా. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అన్ని ఎలిఫెంట్స్ క్యాంప్ అయిపోయిన తర్వాత, అంటే దాన్ని పర్టికులర్ టైం అయిపోయిన తర్వాత ఎలిఫెంట్స్ వెళ్ళిపోతుండే. ఆ వెళ్ళిపోయే టైంలో 36 ఇయర్స్ ఎలిఫెంటే చాలా ఫాస్ట్గా నడిచి వెళ్ళిపోయింది. అదే నేను అబ్జర్వ్ చేసింది. కానీ ఆఫ్టర్ బీయింగ్ దేర్ ఫర్ ఎ వైల్ నాకేమనిపించిందంటే, ఇలాంటి ట్రిప్స్ మనం కొన్ని కొన్ని పెట్టుకోవాలి. ఎప్పుడు చూడు సిటీలో ఉండి సిటీలో ఎంజాయ్ చేయడం అది కంటే సిటీకి దూరంగా వచ్చి
ఈ ప్లజెంట్ ఫారెస్ట్‌లో మంచిగా చుట్టూరా గ్రీనరీతో ఇట్లా యానిమల్స్ మధ్యలో ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. రిఫ్రెషింగ్ అనిపించింది చెప్పాలంటే. అండ్ ఐ నీడెడ్ దిస్ ఎ లాట్. I was going through such a phase where I need some change in my life అన్నమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడికొచ్చిన తర్వాత దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ అని అనిపించింది. ఎందుకంటే అనిమల్స్‌తో ఉన్నప్పుడు అదేంటో తెలీదు. అది యానిమల్ లవర్‌కి మాత్రమే తెలుస్తది. బికాజ్ వి ఫీల్ సో హ్యాపీ, సో రిఫ్రెషింగ్ అనమాట. ఈ వీడియో కూడా మీరు యానిమల్స్‌ని చాలా ఇష్టపడితేనే చూడగలుగుతారు. లేకపోతే యూ విల్ నాట్ ఫైండ్ దిస్ సో ఎక్సైటింగ్ అనమాట. అండ్ అవి చేసే క్యూట్ క్యూట్ మూమెంట్స్, అవి చూసే చూపులు అన్నీ నాకు ఎంతో ఇన్నోసెంట్‌గా అనిపిస్తది. I really enjoyed being there for a while. And then finally we are heading out from here. అయిపోయింది ఎలిఫెంట్ క్యాంప్. అన్ని ఎలిఫెంట్స్ ని తీసుకెళ్ళిపోయిండ్రు. మేము అరౌండ్ 9కి రీచ్ అయితే అసలు ఎవ్వరు లేకుండే. సో యూ షుడ్ ఆల్సో ప్లాన్ సచ్ ఎ వే దట్ యూ విల్ బి రీచింగ్ బై 9 o'clock in the morning. నాకు యాక్చువల్లీ సివియర్ కోల్డ్ ఉంది. ఐ థింక్ వాయిస్లో చేంజ్ కూడా తెలిసిపోతుంది. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు షో అప్ ఎవ్రీ ఫ్రైడే. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ని నాకు ఇస్తారని విష్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవి చందనాస్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, యువర్స్ చందన.